గత 2 రోజుల నుంచి రాత్రి సమయంలో పలు చోట్ల వర్షం పడుతోంది. తాజాగా హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. గత 2 రోజుల నుంచి కూడా రాత్రి సమయంలో పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిన్న అర్ధరాత్రి కూడా వర్షం దంచుకొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తుంది. అయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరి రాబోతున్న 4 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం వాతావరణంలో భిన్న మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ నిన్న సాయంత్రం వరకు ఎండవేడిమి అనేది తగిలినప్పటికీ రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిన్న సాయంత్రం నుంచే పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. ఇక అర్ధరాత్రి ప్రాంతంలో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు అనేవి నమోదైనట్లు తెలుస్తుంది. ఇక రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది అనే విషయాలని ఐఎండీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇక ఈ వర్షాల నేపథ్యంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ లో కొంత ఈ వర్షపరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అర్ధరాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయిపోతాయి. ముఖ్యంగా ప్రధాన జంక్షన్లు ఇటు అమీర్పేట కావచ్చు, లగడికప్పులు కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొక 2-3 గంటల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం ప్రస్తుతం ఎండాకాలం అయినప్పటికీ కూడా వరుసగా 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ అనేది ఉంది అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.